నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ప్రముఖ స్వతంత్ర సమరయోధులు పుల్లరి ఉద్యమ నేత కన్నెగంటి హనుమంతు 102వ వర్ధంతి గుంటూరులో నిర్వహించారు. చుట్టుకుంట సెంటర్లోని కన్నెగంటి హనుమంతు విగ్రహానికి టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ, తాళ్ల వెంకటేష్ యాదవ్తో పాటు జనసేన నాయకులు లేరెళ్ల సురేష్ తదితరులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్వహించిన కన్నెగంటి హనుమంతు ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కన్నా తెలిపారు. పుల్లరి ఉద్యమ నేత, బ్రిటిషర్స్ గుండెల్లో నిద్రపోయినటువంటి కన్నెగంటి హనుమంతు 102వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారు చేసినటువంటి త్యాగ వారు లాంటివి ఎంతోమంది చేసినటువంటి త్యాగ ఫలితమై ఈ రోజున మనం ఈ స్వాతంత్రం ప్రజాస్వామ్యం అనుభవిస్తూ ఉన్నాం. మరి మనం అందరం కూడా ఈ సందర్భంగా వారి ఆశయాలను వారి బాటలో నడవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతూ మరి వారికి మరొకసారి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాను. ఒక స్వాతంత్ర సమరయోధుడు, పుల్లరి ఉద్యమం ద్వారా నిరాకరణ ద్వారా ఆయన బ్రిటిష్ వారికి చేతిలో బలయ్యారు. 1870 సంవత్సరం పల్నాడు జిల్లా దుర్గి మండలంలో ఆయన జన్మించారు. అహింసో పరమో ధర్మ అని గాంధీ గారి ఉద్యమం ద్వారా ఆయన ప్రముఖుడయ్యాడు. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా గండనివాళులు అర్పించడానికి వచ్చాం. ఆయన తీసుకున్నటువంటి పుల్లరి ఉద్యమం అనేది ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణ, మద్రాసులో కూడా ఆయన ప్రతి ఒక్కరికి కూడా సుప్రసిద్ధుడైనటువంటి వ్యక్తి. బ్రిటిష్ వారిని వ్యతిరించి వారి గుండెల్లో నిద్రపోయినటువంటి బడుగు బలహీన వర్గాల స్వతంత్ర సమరయోధుడు కన్నెగంటి హనుమంతు గారని చెప్పేసి తెలియజేస్తూ కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి బాధితులు తరలివచ్చారు. జేసీ రాజకుమారితో పాటు ఇతర ఉన్నతాధికారులు బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. గిరిజన సంక్షేమ శాఖలో అవినీతికి అధికారులు పాల్పడుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గిరిజన విద్యార్థి సేవ రాష్ట్ర అధ్యక్షుడు పాండు నాయక్ ఆరోపించారు. మహిళా ప్రాంగణంలోని గిరిజన పాఠశాలలో బియ్యం పక్కదారి పట్టిస్తున్న వార్డెన్ను వెంటనే విధుల నుంచి రిమూవ్ చేయాలని డిమాండ్ చేశారు. రీసెంట్గా ఒక వారం క్రితం కూడా మీడియా ప్రకారంగా కానీ పత్రికా ప్రకారంగా కానీ అన్ని కంప్లైంట్లు రాసి ఎన్నిసార్లు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చినా ఆమె మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా సిగ్గుమాలిన చర్య. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వము ఈ అవినీతికి పాల్పడుతున్నటువంటి హెచ్డబ్ల్యూ రమాదేవి మీద రిమూవ్ ఆఫ్ సర్వీస్ను చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. గిరిజన శాఖలో ఒక నిరంతరమైన అధికారి లేకపోవడం వలన, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ లేకపోవడం వలన కింద స్థాయి అధికారుల యొక్క అవినీతి కార్యక్రమాలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఒక అధికారి మీద కూడాను ఈనాటికి కూడా చర్యలు తీసుకోవడం వల్ల మరి నిన్న మొన్న మహిళా ప్రాంగణం, బాలికల కళాశాలలో పట్టపగలే మరి విద్యార్థులకు చెందాల్సినటువంటి ప్రభుత్వ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు అమ్ముకుంటూ ఉన్నప్పుడు వివిధ పత్రికల్లో ప్రకటనలో వచ్చినప్పుడు కూడాను ఎంక్వైరీ చేసినా కానీ నిజ నిర్ధారణలు తెలిసినా కానీ ఈనాటి వరకు కూడాను వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పెదకూరపాడు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రోడ్లు పూర్తి చేస్తున్నామని ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అన్నారు. క్రోసూరు మండలం తాళ్లూరులో 6.30 కోట్లతో PMGSY నిధులతో నిర్మిస్తున్న తారు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ రోడ్డు నిర్మాణంతో 88 తాళ్లూరు, అనంతవరం, ఉయ్యందన, మిట్టపాలెం, పెదపాలెం గ్రామాలకు రవాణా సమస్య తీరుతుందన్నారు. 9 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న రోడ్డుతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. గత ప్రభుత్వాలకు కనీసం రోడ్లు వేయాలన్న ఆలోచన కూడా రాలేదని, కానీ తాము నియోజకవర్గంలో దాదాపు అన్ని రోడ్లు పూర్తి చేశామన్నారు. గత ప్రభుత్వంలో రోడ్ల దుస్థితికి, తమ ప్రభుత్వంలో రోడ్ల పరిస్థితికి తేడా ప్రజలు గమనించాలన్నారు. వారం రోజుల్లో నియోజకవర్గంలో 16 కోట్ల విలువైన రోడ్ల పనులు ప్రారంభించామన్నారు. 2 నెలల్లో వీటిని పూర్తి చేసి ప్రజలకు అందిస్తామన్నారు. కొత్తపాలెం రోడ్డు ఇప్పటికే పూర్తి చేశామని, మాదిపాడు, పులిచెంతల డ్యాం వరకు రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రజల కష్టాలను పట్టించుకొని గత ప్రభుత్వ పనితీరును, తమ ప్రభుత్వ పనితీరును గమనించి మంచి చేస్తున్న వారికి అండగా నిలవాలని కోరారు. తాడేపల్లి ఏసీసీ సిమెంట్ కంపెనీ కార్మికులు తమకు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. 1993లో అక్రమంగా లాకౌట్ చేసిన ఏసీసీ సిమెంట్ కంపెనీ భూములను అమ్మి తమకు రావాల్సిన నష్టపరిహారం చెల్లించాలని
కార్మిక సంఘ నాయకులు డిమాండ్ చేశారు. లాకౌట్ అక్రమమని హైకోర్టు ఆర్డర్ ఉన్నా ప్రభుత్వాలు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2015లో ట్రిబ్యునల్ కోర్టు 42,93,69,817 రూపాయలు ఏమని ఆర్డర్ ఇచ్చింది భూములమ్మి. ఇంతవరకు ఆ సమస్య పరిష్కారం కాలేదు. 170 మంది కార్మికులు చనిపోయారు. 336 మందికి 170 మంది పోతే కనీసం 150 మంది కూడా లెక్కకు రావట్లేదు. ఆ కుటుంబాలు ఒకప్పుడు ఏజ్ బోర్డు జీతాలంటే సెంట్రల్ గవర్నమెంట్ జీతాలు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఇది మాకు ఇప్పలేకపోయారు. కాబట్టి ఎన్నే ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వహించకుండా వెంటనే మా సంస్థ కలెక్టర్ వాళ్ళు పిలిపించి మాట్లాడి మా సమస్య పరిష్కారం చేస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ సమస్యలు పరిష్కరించవలసిందిగా పోలీసు ఉన్నతాధికారులను కోరారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడీతో పాటు ఇతర ఉన్నతాధికారులు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను ఆదేశించారు. శ్రీ సీతారాముల కళ్యాణం, హరికథా గానం స్థానిక బృందావనగూడెం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ అన్నమయ్య కళావేదికపై మీనుల విందుగా సాగింది. శ్రీ మదజ్జాడాది భట్ల నారాయణదాస కథాగాన కళా పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ నారాయణదాస 159వ జయంతి 79వ వర్ధంతి సందర్భంగా ఆదివారం శ్రీ సీతారాముల కళ్యాణం హరికథా గానం వీణుల విందుగా సాగింది. తొలుత ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు లంకా విజయబాబు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ హరికథా భాగవతారిణి జయంతి సావిత్రి హరికథా గానం ప్రారంభిస్తూ బాలకాండంలోని ఘట్టాలను వివరిస్తూ రామలక్ష్మణులు విశ్వామిత్రుని యాగ రక్షణ చేసిన విధానాన్ని, తాటకి మారీచ సుబాహుని అంతం చేసిన విధానాన్ని వివరించారు. అనంతరం శ్రీరాముడు శివధనస్సును విరచి సీతాదేవిని ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో కళ్యాణం చేసుకున్న విధానం చక్కగా వివరించారు. వీరికి వయోలిన్పై రవిబాబు, మృదంగంపై ఎం నగదరావు వాయిద్య సహకారం అందించారు. ఉపాధ్యాయుల రాజరాజేశ్వరి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమం మార్చి 3 వరకు కొనసాగనుంది. ఆమె భగవతత్వాన్ని, నిరాకార బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నది అహల్య. ఒకవేళ నీవే ఈ సకల జగంబై కలగను మదివల చెలగుచుందువు. మొత్తం ఈ సృష్టి అంతా కూడా నీవే నిండిపోయి కలలో ఉన్నటువంటి వాడు ఎలా అవస్థలో ఉంటాడో అలా ఉండిపోతావు. ఒకసారి నీకు ఈ సృష్టితోటి సంబంధం లేకుండా, ఒకసారి ఈ సృష్టి అంతా నీదే అన్నట్టుగా ఉంటావు, ఒకసారి ఈ సృష్టితోటి నీకు సంబంధం లేనట్లుగా ఈ బాహ్య ప్రపంచానంతటినీ కూడా విస్మరించి కలగనేటువంటి యోగీశ్వరుడుగా అయిపోతావు. నీ తత్వం ఇది అని చెప్పలేక శృతులు కూడా అలిసిపోయాయి. నువ్వు సర్వసమర్థుడవు, అఘటనాఘటన సమర్థుడవు, నీ ఇచ్చకు నెత్తి ఎదురు లేదు. శ్రీమద్ అజ్జాడాదిపట్ల నారాయణదాస కథాగాన కళాపరిషత్తు వారు రామాయణంని నవాహనంగా అంటే 9 రోజుల పాటు నారాయణదాస్ గారు రచించినటువంటి యథార్థ రామాయణం అనే హరికథను, రామాయణాన్ని శ్రీమతి జయంతి సావిత్రి గారి చేత గానం చేస్తున్నారు. ఈ యథార్థ రామాయణాన్ని నారాయణదాస్ గారు 6 కథలుగా రచించారు. నిన్న శ్రీరామ జననం జరిగింది. ఈరోజు అంటే నిన్న 24వ తారీఖున ప్రారంభమైంది. మార్చి 3వ తారీఖు దాకా నవాహనం. ఈరోజు సీతా కళ్యాణం చెప్తున్నారు. అలాగే 9 రోజుల పాటు జరిగి ఆఖరి రోజున సామ్రాజ్య సిద్ధి నిర్వహిస్తారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.